బాగున్నారా? నేను మీ రేష్మ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పలికే చిలకమ్మ. సో ఈ రోజు డే 2 ఇన్ మున్నార్ అన్నమాట. ఆల్రెడీ డే 1 లో ఏందని లాస్ట్ వీడియోలో చూసారు కదా. ఒకవేళ చూడకపోతే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చుంటాను, వెళ్ళి చూసేయండి. సో ఇప్పుడు ఎగ్జాక్ట్ గా టైం అయితే మార్నింగ్ 5 అయ్యింది. చాలా కాన్ఫిడెంట్ గా తిరుగుదాము, రిసార్ట్ అంతా ఎక్స్ప్లోర్ చేద్దాం అని చెప్పి స్టార్ట్ అయ్యాం, కానీ మాకైతే ఏం కనిపించట్లేదు. చూడాలి ఎంతవరకు ఏ టైంలో వెళ్తామని. సో ఇదే అనమాట మేము ఉంటున్న రిసార్ట్. రిసార్ట్ నేమ్ వచ్చేసి డ్యూ డ్రాప్స్ ఫార్మ్ రిసార్ట్ అండి. అసలు మేము బయటికి వచ్చాం కానీ మొత్తం చీకటిగా, క్వైట్ గా, మంచు పడుతూ ఒక డిఫరెంట్ వైబ్ ఉంది తెలుసా. ఈ చీకట్లో తెలియట్లేదు కానీ కొంచెం లైటింగ్ వచ్చాక మీకు కూడా చూపిస్తాను. అసలు ఇక్కడికి వస్తే ఇంకెక్కడికి వెళ్ళక్కర్లేదు. హాయిగా రిసార్ట్ లోనే తిరుగుతూ స్పెండ్ చేసేయచ్చు. గేమ్స్ ఉన్నాయి, యాక్టివిటీస్ ఉన్నాయి, మెయిన్ గా ఫుడ్ కూడా బాగుందండి. ఇంకా చాలా ఉన్నాయి. అన్నట్టు గేమ్స్ అంటే గుర్తొచ్చింది, మా రూమ్ పక్కనే గేమ్స్ జోన్ ఉంది. క్యారమ్స్, చెస్, బ్యాడ్మింటన్, క్రికెట్ ఇలా ఆడుకోవడానికి ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. నా లాస్ట్ వీడియోలో మీరు చూసుంటే మేము షటిల్ ఆడాం కదా, ఆ బ్యాట్స్ కూడా ఇక్కడి నుంచే తీసుకున్నాం. ఇంకెలాగో లేచాం కదా అని రూమ్ పక్కనే గేమ్స్ ఉన్నాయని సరదాగా గేమ్ జోన్ లో స్పెండ్ చేసాం. అసలు మార్నింగే లేచి బయటంతా తిరిగేద్దాం అనుకొని లేచాం కదా, ఇంత చీకట్లో ఏం చేయాలో తెలియక మా ఆయన చూడండి, ఈయనే ఒక రకం అనుకుంటే ఇది ఇంకో రకం. వెరైటీగా ఈ బోర్డు మీద కూర్చొని ఆడతాను అంటుంది. తండ్రికి తగ్గ కూతురు. మా క్యారమ్ డిఫరెంట్ గా ఉంటుందండి. మేము అందరిలో ఆడం. మేము ఇలా బోర్డుల మీద కూర్చొని ఇలా కాయిన్, ఏ కాయిన్ కావాలంటే ఆ కాయిన్ తీసుకొని కన్నుల్లో వేసుకుంటాం. అలా కాసేపు అక్కడ స్పెండ్ చేశాక రూమ్ లోకి వెళ్ళిపోయాము. ఈలోపు మా నమస్వి కూడా ఇంకో చిన్న నాప్ వేసింది. అది పడుకున్న కాసేపటికి సన్ రైజ్ అయింది. అసలు మీరే చూడండి, ప్రతిదీ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో కదా. బర్డ్ సౌండ్స్ వినిపిస్తూ, చల్లటి గాలి. అబ్బా, వాట్ ఏ స్టార్ట్ ఫర్ ద డే. అసలు ఊర్లో ఉండే వాళ్ళకి ఇవన్నీ కామన్, బట్ మాలా సిటీలో ట్రాఫిక్ సౌండ్స్ వింటూ లేచే వాళ్ళకి ఇలా నేచర్ లో లేస్తే మాత్రం ఇలాగే ఎక్సైటింగ్ గా అనిపిస్తుంది. కొంచెం లైటింగ్ వచ్చాక ఎంత బాగుందో కదా. నాకైతే చాలా చాలా నచ్చేసింది. ఇందాకలా ఆ లైటింగ్ లేనప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందో మీకు క్లియర్గా డిఫరెన్స్ తెలుస్తుంది. మంచు పడుతూ ఇలా ఫుల్ ట్రీస్ మధ్యలో చాలా అంటే చాలా బాగుంది. అండ్ అక్కడ వాటర్ కనిపిస్తుందా మీకు? యాక్చువల్గా అక్కడికి వెళ్ళి మనం ఫిషింగ్ కూడా చేయొచ్చు. లెట్స్ సీ, కొంతసేపు అయ్యాక, అంటే పాప పడుకుంది, అది లేసాక మనం ఫిషింగ్కి వెళ్తామో వెళ్ళమో చూద్దురు పదండి. కానీ ప్రస్తుతానికైతే మాత్రం ఈ ప్లేస్ అంతా ఫుల్గా ఎక్స్ప్లోర్ చేసేద్దాం. లెట్స్ గో. ఈ రిసార్ట్ చాలా పెద్దదండి. అరౌండ్ 160 ఎకర్స్ లో రిసార్ట్ ఉంది. 160 ఎకర్స్ జస్ట్ రిసార్ట్ మాత్రమే, బట్ మొత్తం ఫామ్ అంతా కూడా అరౌండ్ 360 ఎకర్స్ లో ఉంది. దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి ఎంత పెద్ద ఏరియావో. ఫామ్ మొత్తం తిరగడానికి సైక్లింగ్ ఆప్షన్స్ ఉంది. లేదు ఫామ్ ని ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాము, ఫామ్ లో ఉన్న టీ గార్డెన్స్, స్పైస్ గార్డెన్స్ అన్ని చూస్తామని అనుకుంటే 600 పే చేస్తే మొత్తం ఫామ్ అంతా తిప్పుతారు. బట్ మేము అది సెలెక్ట్ చేసుకోలేదు, ఎందుకంటే మాకు ఈరోజు చాలా ఎక్సైటింగ్ ప్లాన్ ఉంది కాబట్టి. ఇంకా కాసేపటికి మా నమస్వి లేచాక దానికి తినిపిస్తూ ఫిషింగ్ చేయడానికి వెళ్తున్నాము. రిసెప్షన్ కి వెళ్ళి ఇలా ఫిషింగ్ కి వెళ్దాం అనుకుంటున్నాం అంటే మనకి ఫిషింగ్ రాడ్ అండ్ ఫిషింగ్ ఫీడ్ కూడా ఇస్తారు. అసలు ఈ ప్లేస్ చూసారా, జస్ట్ ఫిషింగ్ కి మాత్రమే సెపరేట్ స్పాట్ ఇచ్చారు. ఫిషింగ్ చేసి దొరికిన ఫిష్ ని ఇక్కడే బార్బిక్యూ చేసుకునే ఫెసిలిటీ కూడా ఉంది. నైస్ ఐడియా కదా. ఫ్యామిలీ అంతా కానీ ఫ్రెండ్స్ తో కానీ వస్తే మంచి మ్యూజిక్ పెట్టుకొని బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఫిషింగ్ ఎలా చేయాలి, ఫీడ్ రాడ్ కి ఎలా పెట్టాలి అని ఒక పర్సన్ వచ్చి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. అక్కడ నుంచి ఇంకో బ్యూటిఫుల్ స్పాట్ కి వెళ్ళాము. జస్ట్ ఇమాజిన్, ఒక లేక్ పక్కన ఫుల్ గా నేచర్ మధ్యలో కూర్చొని జస్ట్ మీరు, మీ హస్బెండ్ అండ్ మీ బేబీ మాత్రమే ఉన్నారని. అబ్బా, ఊహిస్తేనే చాలా బాగుంది కదా. అలాంటిది మేము ఎగ్జాక్ట్ గా అదే ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం ఇక్కడ. పిల్లలు పుట్టాక స్టార్టింగ్ 2 years ఎంత స్ట్రెస్ గా ఉంటుందో అందరికీ తెలిసిందే. అలాంటి స్ట్రెస్ లో ఎగ్జాక్ట్ గా ఎలాంటి పీస్ కావాలో అలాంటి పీసే దొరికింది మాకు ఈ ప్లేస్ లో. ఈ స్ట్రెస్ఫుల్ జర్నీలో ఇలాంటి బ్రేక్స్
తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. ఇలా ట్రావెల్ చేయడం వల్ల మనకి రిఫ్రెషింగ్‌గా ఉంటది. అండ్ యాస్ ఎ ఫ్యామిలీగా మన బాండ్స్ కూడా ఇంకా స్ట్రాంగ్ అవుతాయి. అలా అని పిల్లలతో ట్రావెల్ చేయడం ఈజీ అని నేను చెప్పను. కష్టం ఉంటది. బట్ ఆ పడే కష్టం ఏదో మంచి వ్యూ చూస్తూ పడదాం అనే ఫీలింగ్‌లో ఉంటాం మేము. మా నమస్వికి 1 మంత్ ఏజ్ ఉన్నప్పటి నుంచి ఏదో ఒక ప్లేస్‌లో తిప్పుతూనే ఉన్నాము. ఎందుకంటే నాకు కానీ, మా హస్బెండ్‌కి గానీ ఇద్దరికీ ట్రావెలింగ్ అంటే ఇష్టము. మాకు చాలా క్లియర్‌గా ఐడియా ఉంది. పక్కాగా ఫ్యూచర్‌లో మా బేబీతో పాటు మేము కూడా ట్రావెల్ చేస్తామని. సడెన్‌గా పద వెళ్ళిపోదాం అని పిల్లల్ని తిప్పేస్తే వాళ్ళు అడ్జస్ట్ అవ్వలేరు కదా! సో, అందుకే ఆల్రెడీ చెప్పినట్టు తనకి 1 మంత్ ఏజ్ ఉన్నప్పటి నుంచి అలవాటు చేశాము. ఇంకా చెప్పాలంటే తనకి 6 మంత్స్ ఏజ్ ఉన్నప్పుడు గోవాకి కూడా ఎళ్ళాము. అఫీషియల్లీ ఇది తన సెకండ్ వెకేషన్. అలా పెద్ద ట్రిప్సే కాకుండా ఎవ్రీ మంత్ ఎక్కడో దగ్గరికి వెళ్తూనే ఉంటాము. అందుకే ఇప్పుడు ఇలా బేబీతో ట్రావెల్ చేయగలుగుతున్నాం. ఇంకో ఫన్ పార్ట్ ఏంటో తెలుసా? అలా చిన్నప్పటి నుంచి అలవాటు చేయడం వల్ల ఏమైనా కొత్త ప్లేస్‌కి వెళ్ళామనుకోండి, మాకన్నా తనే ఎక్కువ ఎంజాయ్ చేస్తుంది. మన పిల్లల కోసం మన లైఫ్ స్టైల్‌ని మార్చుకోకుండా, మన లైఫ్ స్టైల్‌కి తగ్గట్టు పిల్లలకి అలవాటు చేస్తే యాస్ ఎ ఫ్యామిలీగా అందరం హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. నేచర్‌లో క్వాలిటీ టైమ్ స్పెండ్ చేశాక రూమ్‌కి వచ్చేసి ఫ్రెష్ అయిపోయాము. మా నమస్వి డ్రెస్ చూడండి క్యూట్‌గా టెడ్డీ బేర్‌లా ఉంది కదా! ఈ డ్రెస్‌ని ఆన్‌లైన్‌లోనే తీసుకున్నా. ఒకవేళ ఎవరికైనా లింక్ కావాలంటే కామెంట్ చేయండి. లింక్ పంపిస్తాను. ఎలాగో డ్రెస్సింగ్ గురించి మాట్లాడుతున్నా కాబట్టి ఈ ట్రిప్‌లో నేను చూస్ చేసుకున్న స్టైలింగ్ టిప్ ఏంటో చెప్తాను. నేనైతే అన్ని కంఫర్టబుల్ క్లోత్సే తెచ్చుకున్నా అండి. మీరు అబ్జర్వ్ చేస్తే మా ఆయన, మా పాప ఇద్దరు జర్కిన్‌లు, స్వెటర్‌లు వేసుకొని తిరుగుతున్నారు. కానీ నేను మాత్రం జస్ట్ టీ షర్ట్స్, ప్లాజోస్, స్వెట్ షర్ట్స్ ఇలాంటివే వేసుకుంటున్నాను. ఎందుకంటే ట్రిప్‌కొచ్చే ముందే నేనిక్కడ వెదర్ ఎలా ఉందని చెక్ చేశాను. మార్నింగ్ టైమ్‌లోనే చల్లగా ఉంటుంది గానీ, తర్వాత అంతా కూడా మేనేజబుల్ వెదర్ ఉంటుంది. నార్మల్‌గానే వింటర్‌లో కూడా ఫ్యాన్‌ని ఫుల్ స్పీడ్‌లో పెట్టుకొని పడుకునే పర్సన్ నేను. అలాంటి నాకు ఈ వెదర్ మేనేజబుల్ అనిపించింది. అండ్ మోర్ ఓవర్ పాపకి ఫీడింగ్ ఇవ్వడానికి కూడా సెట్ అయ్యేలా అన్ని కంఫర్టబుల్ క్లాత్సే తెచ్చుకున్నా. ఇంకిప్పుడైతే బ్రేక్‌ఫాస్ట్ చేయడానికొచ్చేసాము. ఇవన్నీ కూడా ఐటినరీలోనే ఇంక్లూడెడ్. బ్రేక్‌ఫాస్ట్‌లో టీ, కాఫీ, జ్యూస్, ఎగ్స్, పోహా, పూరి అండ్ ఇడ్లీ విత్ సాంబార్ అండ్ చట్నీ ఉన్నాయి. కేరళ స్టైల్ బ్రేక్‌ఫాస్ట్ దొరుకుతదనుకున్నా. బట్ మన దగ్గర దొరికే ఆప్షన్సే ఉన్నాయి. సో అక్కడ ఉన్నవన్నీ కూడా కొంచెం కొంచెం పెట్టుకొని వచ్చాను. సో ఇంకిప్పుడు టేస్ట్ ఎలా ఉందో ట్రై చేద్దాం. ఫస్ట్ ఇడ్లీ విత్ సాంబార్తో ట్రై చేస్తున్నాను. లెట్స్ సీ. పర్వాలేదు, మరీ అంతేం లేదు. బట్ ఇక్కడ ఈ సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ దొరకడమే ఎక్కువ కాబట్టి దొరికిందంతా అడ్జస్ట్ అయిపోయి. సో పోహా ఎలా ఉందో చూద్దాం. ఇది కూడా అంతే, కొంచెం చల్లగా ఉంది. సో అంతేం ఎక్కట్లేదు. నెక్స్ట్ పూరి. నాకు అసలు ఈ పూరి కర్రీ చూస్తేనే తేడా కొట్టినట్టు అనిపిస్తుంది. మరి టేస్ట్ ఎలా ఉంటుందో. ఉన్న అన్నిటి మీద పూరి వాజ్ సమ్వాట్ బెటర్. అవి అంతేం బాలేదు కదా అని చెప్పేసి నేనైతే బ్రెడ్ అండ్ జామ్ తిందామని ఫిక్స్ అయ్యా. ఎందుకంటే డే అంతా తిరగాలి. లాస్ట్ వీడియోలో చూసే ఉండుంటారుగా లంచ్ చేయడం కూడా అవ్వలేదు. మేబీ ఈ రోజు కూడా లంచ్ చేయడం అవ్వకపోవచ్చు. కాబట్టి బ్రేక్‌ఫాస్ట్‌ని ఫుల్‌గా తింటే మనకి తిరగడానికి ఎనర్జీ ఉంటది. ఇంకిప్పుడైతే ఈ రిసార్ట్ నుంచి వెళ్ళిపోవాలి. నాకైతే ఈ ప్లేస్ నుంచి అస్సలు వెళ్ళాలని లేదండి. లైఫ్ లాంగ్ ఉండిపోమన్నా ఉండిపోతాను. అంత నచ్చేసింది నాకు ఈ ప్లేస్. బట్ ఆప్షన్ లేదు మనకి. చెక్‌ఔట్ చేసేసి ఈవినింగ్ వేరే హోటల్‌లో చెక్ ఇన్ అవ్వాలి. యాక్చువల్‌గా మాకు ఫస్ట్ ఇచ్చిన ఐటినరీలో ఇప్పుడు ఈవినింగ్ వెళ్ళాల్సిన హోటలే ఉంది. ఆ హోటల్‌లో మంచి మౌంటైన్ వ్యూ ఉంటదంట. బట్ ఏమైందంటే ఫస్ట్ డే వ్యూ ఉండని రూమ్ ఇస్తాము. నెక్స్ట్ డే వ్యూ ఉన్న రూమ్ ఇస్తామని అన్నారు. లేదంటే 2 డేస్‌కి ఇప్పుడున్న రిసార్టే ఇస్తామన్నారు. మేమేం చేసామంటే 2 డిఫరెంట్ ఎక్స్‌పీరియన్సెస్ ఉంటాయి కదా అని ఒకరోజు ఇక్కడ, ఇంకో రోజేమో అక్కడ అవుతదా అని అడిగాము. మా ఏజెంట్ హ్యాపీగా అవుతది, నేను అరేంజ్ చేస్తా అని ఈరోజు ఈ రిసార్ట్ ఇచ్చారు. ఐయామ్ గ్లాడ్ మేము అడిగినందుకు. ఒక మంచి ప్లేస్‌లో, నేచర్‌లో స్పెండ్ చేయగలిగాం. సో, ఈరోజు మా ప్లాన్ ఏంటంటే జీప్ సఫారీకి వెళ్ళడం. అసలు మేము వచ్చినప్పటి నుంచి మా డ్రైవర్ జీప్ సఫారీ ట్రై చేయండి, చాలా బావుంటదని చెప్తూనే ఉన్నారు. ఈరోజు మా ఐటినరీలో ఉన్న ప్లేసెస్ అండ్ జీప్ సఫారీలో వెళ్ళే ప్లేసెస్ 2 సేమ్. బట్ ఏంటి డిఫరెన్స్ అంటే కార్‌లో ఆ ప్లేసెస్‌కి వెళ్ళాలంటే 1 డే పట్టేస్తదంట. అదే జీప్‌లో వెళ్ళాలంటే 3 అవర్స్‌లో చూసేయొచ్చంట. ఎంత డిఫరెన్సో కదా! డబ్బులయితే అయ్యాయి. పాపతో 1 డే ట్రావెల్ చేయాలంటే చాలా కష్టమని మేము జీప్ సఫారీనే సెలెక్ట్ చేసుకున్నాం. ప్లస్ కార్‌లో ఎప్పుడూ వెళ్ళేదే. సో, జీప్ సఫారీలో ఆఫ్ రోడ్ ఎక్స్‌పీరియన్స్‌ని ట్రై చేయాలనిపించింది. జీప్ సఫారీకి స్టార్టింగ్ 4000 అడిగారు. బట్ బేరం ఆడాక ఫైనల్‌గా 3500కి ఇచ్చారు.
ఈ జీప్ సఫారీలో మనం టీ ప్లాంటేషన్, వాటర్ ఫాల్స్, డ్యామ్, ఎకో పాయింట్, హ్యాంగింగ్ బ్రిడ్జ్ అండ్ కేరళలో హైయెస్ట్ పీక్‌ని చూస్తాం. మెయిన్‌గా ఆఫ్ రోడ్ ఎక్స్‌పీరియన్స్‌ని బాగా ఎంజాయ్ చేస్తాం. మా ఫస్ట్ స్టాప్ వచ్చేసి టీ ప్లాంటేషన్స్. శ్రీలంక ట్రిప్‌కి వెళ్ళినప్పుడు ఆల్రెడీ మేము టీ ప్లాంటేషన్స్‌ని చూసాము. కాబట్టి ఇప్పుడు జస్ట్ మా నమస్వికి ఎక్స్‌పీరియన్స్ చేయాలని ఆగాం. ఇది యాక్చువల్‌గా ప్రైవేట్ స్పాట్ అంట. దీనివల్ల పీక్ సీజన్ టైమ్‌లో వెళ్ళినా సరే ఎక్కువ మంది జనాలు లేకుండా ఎంజాయ్ చేస్తూ మంచి మంచి పిక్చర్స్ తీసుకున్నాం. అలా కొన్ని పిక్చర్స్ తీసేసుకొని మళ్ళీ మా రైడ్‌ని స్టార్ట్ చేసాము. గెస్ వాట్? వెళ్తున్న దారిలో మాకొక చిన్న బేర్ కూడా కనిపించింది. కెమెరాలో క్యాప్చర్ చేయడానికి ట్రై చేశా గానీ అవ్వలేదు. ఆ బేర్ మాకు కనిపించిన పక్కనే చాలా హౌసెస్ ఉన్నాయండి. అలాగా వైల్డ్ యానిమల్స్‌ని ఇంటి పక్కనే చూసినప్పుడు మాకైతే అసలక్కడ లోకల్స్ ఎలా మేనేజ్ చేస్తున్నారో అనే డౌటొచ్చింది. బట్ మేబీ వాళ్ళకి అలవాటయిపోయి ఉండుండొచ్చు. నెక్స్ట్ రిపెల్ వాటర్ ఫాల్స్ దగ్గరికొచ్చాము. అసలు వాటరే లేదండి. ఫుల్‌గా వాటర్ ఉంటే ఇప్పుడు వీడియోలో చూస్తున్నట్టు ఉంటదంట. అలా ఫుల్‌గా వాటర్ ఉన్నప్పుడు ఆ వాటర్ ఫాల్స్ మీద నుంచి జిప్ లైన్‌లో వెళ్తే భలే ఉంటది కదా! బట్ ఏం చేస్తాం రాంగ్ టైమ్‌లో వచ్చాం. ఇక్కడ బాలీలో అయ్యేలాగా ఫోటోషూట్ స్పాట్స్ కూడా ఉన్నాయండి. ఆ షూట్‌కి సెట్ అయ్యేలా నేను డ్రెస్ వేసుకోలేదు కదా అని చెప్పేసి అంత ఇంట్రెస్ట్ చూపించలేదు నేను. బట్ మీరు గాని ఒకవేళ ప్లాన్ చేసుకుంటే మంచి ఫ్రాక్స్ వేసుకొని రండి. క్రేజీగా వస్తాయి పిక్చర్స్. ఎలాగో వాటర్ లేదు ఇంక కిందకి వెళ్లి ఏం చేస్తాంలే అని అక్కడే హోటల్‌లో హాట్ వాటర్ అడిగి మా నమస్వికి ఫుడ్ ప్రిపేర్ చేశాం. అలాగే మేము కూడా పైనాపిల్ జ్యూస్ తీసుకున్నాం. నెక్స్ట్ హ్యాంగింగ్ బ్రిడ్జ్ దగ్గరకొచ్చాము. ఈ ప్లేస్ స్పెషాలిటీ ఏంటంటే వాటర్ ఫాల్స్ అండ్ మౌంటైన్స్ మధ్యలో ఇలా బ్రిడ్జ్ ఉంటది. యాజ్ యూజువల్ ఇందాకల్లాగే ఇక్కడ కూడా వాటర్ లేదు. బట్ వాటర్ ఉంటే మాత్రం చాలా బావుంటది. అక్కడ ఇంకా కొన్ని పిక్చర్స్ తీసేసుకొని డ్యామ్ దగ్గరికి వెళ్తున్నాము. ఈ వ్యూ అయితే నాకెప్పటికీ గుర్తుంటదండి. ఎందుకంటే ఒక వైపేమో వాటర్ అండ్ ఇంకో వైపేమో మొత్తం టీ ప్లాంటేషన్స్. కాంట్రాస్ట్‌గా ఎంత బావుందో కదా! కెమెరాలోనే ఇలా కనిపిస్తుందంటే లైవ్‌లో ఇంకెంత బావున్నదో మీరే ఇమాజిన్ చేసుకోండి. అన్నట్టు చెప్పడం మర్చిపోయా. 'చెన్నై ఎక్స్‌ప్రెస్' మూవీలో ఒక సీన్ షూటింగ్ ఇక్కడే అయిందంట. కొంచెం కిందకి నడిస్తే ఎకో పాయింట్ కూడా ఉంది. లాస్ట్‌లో కేరళలోనే హైయెస్ట్ పీక్‌కి వెళ్ళాం. ఈ ప్లేస్‌కి మేము ఆఫ్టర్‌నూన్ టైమ్‌లో వెళ్ళామండి. బట్ ఈ ప్లేస్‌కి వెళ్ళాల్సిన టైం అయితే మాత్రం సన్‌రైజ్ ఆర్ సన్‌సెట్ టైమ్‌లోనే. సో, మేము చేసిన మిస్టేక్ మీరు చేయకుండా ఆ టైమింగ్స్‌లో విజిట్ చేయడానికి ట్రై చేయండి. ఇలా మా జీప్ సఫారీనైతే ఎండ్ చేయబోతున్నాం. 3500కి జీప్ సఫారీ వర్తా అంటే 100% వర్త్ అనే చెప్తాను. ఎందుకంటే ఒక డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ దొరుకుతది మనకి. ప్లస్ టైం కూడా సేవ్ అవుతది. అండ్ మా విషయంలో ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే మా నమస్వి కూడా చాలా ఎంజాయ్ చేసింది. మొత్తం జీప్ సఫారీ అంతా కూడా లేచే ఉంది. ఎక్సైట్ అవుతూ చాలా ఎంజాయ్ చేసింది. అదే కార్‌లో వెళ్ళుండుంటే పక్కా పడుకొని పోతది ఎక్స్‌ప్లోర్ చేయకుండా. అది ఎంజాయ్ చేసింది కాబట్టి మేము కూడా ఎంజాయ్ చేసాం. మీరు గాని మున్నార్ వస్తే జీప్ సఫారీని అస్సలు మిస్ అవ్వద్దు. జీప్ సఫారీ అయిపోయాక డైరెక్ట్‌గా రూమ్ దగ్గరకొచ్చేసాము. బయట నుంచి చూస్తే ఏదో బిల్డింగ్ ఉన్నట్టే ఉంది. ఆ బిల్డింగ్ చూసాక నాకున్న ఎక్స్‌పెక్టేషన్స్ అన్నీ పోయాయి. అనవసరంగా వచ్చామా అని అనిపించింది. బట్ అలా రూమ్ డోర్ తీసామో లేదో మీరే చూడండి అసలు ఆ వ్యూని. ఆ బాల్కనీ నుంచి ఆ మౌంటైన్ వ్యూ ఎంత బావుందో. రూమ్ చాలా సింపుల్. బట్ ఆ వ్యూ వల్ల మొత్తం వైబ్ అంతా మారిపోయింది. ఆ బాల్కనీ నుంచి రావాలనే అనిపించలేదండి. మా నమస్వి చూసారా గాలి వస్తుంటే దాన్ని పట్టుకోవడానికి ఎలా ట్రై చేస్తుందో, అది కూడా మాలాగే ఆ బాల్కనీని వదిలి రావడం లేదు.
యాజ్ యూజువల్ నిన్నట్లాగే ఈరోజు కూడా లంచ్ చేయడం అవ్వలే. అందుకే ఈవినింగ్ అవ్వగానే గార్లిక్ చికెన్, పన్నీర్ పకోడీ అండ్ చికెన్ నూడిల్స్ సూప్‌ని ఆర్డర్ చేసుకొని, ఆ బాల్కనీలోనే కూర్చొని ఫుడ్‌ని తింటూ ఎంజాయ్ చేశాం. నైట్‌కి కూడా కోకోనట్ రైస్ విత్ మల్బా ఫిష్ కర్రీ తెప్పించుకొని మా డే 2ని ఎండ్ చేశాం. నెక్స్ట్ వీడియో చాలా అంటే చాలా స్పెషల్‌ది మాకు. అసలు మేము కేరళ రావడానికి మెయిన్ రీజనే రేపటి ఈవెంట్. సో, ఆ వీడియోని అస్సలు మిస్ అవ్వకూడదనుకుంటే ఫాస్ట్‌గా నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో, అదండి సంగతి. మళ్ళీ ఇంకో రోజు ఇంకో వీడియోతో మీ ముందుకొచ్చేస్తాను. అప్పటిదాకా బాయ్ బాయ్.